నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. ఏమండి, మనం నమ్మకంగా ఉంటామా దేవుళ్ళో? ప్రసంగం విన్నంతసేపు నమ్మకంగా ఉంటామని అనుకోవటానికి ట్రై చేస్తుంటాం. అది కూడా ట్రైలే, కన్ఫర్మ్ కాదు, ఫిక్స్ అయిపో. నమ్మకం లేని వాళ్ళవాడిని మనం దేవుడి మీద. మరి దేవుడు నిన్ను అర్థం చేసుకోవాలంటే దేవుడికి ముందు నువ్వు అర్థం అవ్వాలి. దేవునికి ఏమిస్తున్నావు? దేవునికి ఎంత కాలం ఇస్తున్నావు? ఎంత టైం ఇస్తున్నావు? నువ్వు వాక్యం ఎంతసేపు చదువుతున్నావు? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? నా పనులు నువ్వెంతసేపు చేస్తున్నావు? ఎక్కడెక్కడ చేస్తున్నావు? ఇవన్నీ దేవుడు చూసుకుంటాడండి. మనల్ని అన్ని చూసుకుంటాడు. క్యాలిక్యులేషన్.